హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి ఇంగ్లీష్ వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకునే దానిలో భాగంగా ఒక 10 మీనింగ్స్ చూద్దాం. మీరు థంబ్నెయిల్స్ చూస్తే నేను ఆ మీనింగ్స్ యాక్చువల్గా తెలుగులో ఇచ్చాను. మీరు ట్రై టు గెస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్. మీకు ఎన్ని తెలుస్తాయో చూడండి. అవుట్ ఆఫ్ 10 ఎన్ని స్ట్రైక్ అవుతాయో, ఎన్ని ఐడియా ఉందో టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు 1 by 1 చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ వర్డ్ ఏంటంటే ఇంతకు పూర్వం సంభవింపనిది. ఇంతకు పూర్వం సంభవించనిది, ఇప్పుడు వరకు అసలు జరగని విషయం జరిగింది. అది పాజిటివ్గా అవనివ్వండి, నెగిటివ్గా అవనివ్వండి, ఇప్పటి వరకు జరగని విషయం అని చెప్పే సందర్భంలో ఏ వర్డ్ యూజ్ చేస్తాం ఇంగ్లీష్లో? ఏ వర్డ్ అంటే అన్ప్రెసిడెంటెడ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతవరకు సంభవించనిది జరిగింది. అంటే అన్ప్రెసిడెంటెడ్ బ్యాటరీ పెర్ఫార్మెన్స్. ఒక ఫోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి, మీరు ఆ ఫోను చాలా బాగా నచ్చింది, ఇంతవరకు అసలు అలాంటి పెర్ఫార్మెన్స్ చూడలేదనుకోండి, దిస్ ఫోన్ గివ్స్ ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ అండ్ అన్ప్రెసిడెంటెడ్ పెర్ఫార్మెన్స్ అని అనొచ్చు. స్టేట్ విట్నెస్డ్ అన్ప్రెసిడెంటెడ్ రెయిన్ఫాల్. బాగా వర్షాలు కురుస్తున్నాయి, ఇంతవరకు అసలు అలాంటి వర్షాలు చూడలేదు అనుకోండి, మీరు ఏమని చెప్పొచ్చు అంటే స్టేట్ విట్నెస్డ్ అన్ప్రెసిడెంటెడ్ రెయిన్ఫాల్ అని చెప్పొచ్చు. ఆర్ అదర్వైజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ అన్ప్రెసిడెంటెడ్ వర్డ్ ఈజ్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ విట్నెసింగ్ అన్ప్రెసిడెంటెడ్ లెవెల్ ఆఫ్ డెత్స్ డ్యూ టు దిస్ కరోనా. ప్రపంచం మొత్తం కూడా ఎప్పుడు చూడని విధంగా చావులు చూడాల్సి వస్తుంది, అన్ప్రెసిడెంటెడ్ డెత్స్. సో ఇంతవరకు సంభవించని విషయము, అపూర్వమైన విషయము అని చెప్పే సందర్భంలో అన్ప్రెసిడెంటెడ్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అమూల్యమైన, అసలు చాలా అమూల్యమైనది, విలువ కట్టలేనిది అని చెప్పే సందర్భంలో ఈ ఇన్వాల్యుబుల్. ఈ అమూల్యమైన అనే వర్డ్కి ఇంగ్లీష్ వర్డ్ ఏంటి అంటే ఇన్వాల్యుబుల్. మీకు డౌట్ రావచ్చు, వాల్యుబుల్కి ఇన్వాల్యుబుల్కి డిఫరెన్స్ ఏంటి అండి? లేదంటే అసలు ఇన్వాల్యుబుల్ అనే వర్డ్ మీరు విన్నప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, అది విలువ లేనిది అనుకుంటా అని. విలువ లేనిదని అనుకునే అవకాశం ఉంది. కానీ ఇన్వాల్యుబుల్ అంటే వెల కట్టలేనిది, విలువ కట్టలేనిది, అంత అద్భుతమైనది. వాల్యుబుల్కి ఇన్వాల్యుబుల్కి డిఫరెన్స్ ఏంటంటే, వాల్యుబుల్ అంటే విలువైనది, అంటే దానికి ఎంతో కొంత విలువ ఉంది, మనం చెప్పగలం. ఇన్వాల్యుబుల్ అంటే వెల కట్టలేనిది, విలువ కట్టలేనిది, చాలా అద్భుతమైనది అని చెప్పే సందర్భంలో హిజ్ నాలెడ్జ్ ఈజ్ ఇన్వాల్యుబుల్. వెల కట్టలేనంత నాలెడ్జ్ ఉంది. హిజ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇన్వాల్యుబుల్. He gathered invaluable information. వెలకట్టలేని ఇన్ఫర్మేషన్ అతను గ్యాదర్ చేయడం జరిగింది అని చెప్పే సందర్భంలో ఇన్వాల్యుబుల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వర్డ్ పూర్వీకుడు. ఇక్కడ పూర్వీకుడు అంటే నా ఉద్దేశం ఏదో అసలు చాలా పాతకాలం నాటాడు అని కాదు. పూర్వీకుడు అంటే ఇంతకు పూర్వం, నాకంటే ముందు అని చెప్పే సందర్భంలో ఈ పూర్వీకుడు అంటే ప్రెడిసెసర్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. అంటే మై ప్రెడిసెసర్ వర్క్డ్ ఇన్ దిస్ జాబ్ ఫర్ 10 years. ఇప్పుడు చేస్తున్నాను నేను ఈ పొజిషన్లో, నాకంటే ముందు ఆయన ఇదే కంపెనీలో 10 సంవత్సరాలు చేశాడు. మై ప్రెడిసెసర్ వర్క్డ్ ఇన్ దిస్ జాబ్ ఫర్ 10 years. నాకంటే ముందు ఆయన 10 సంవత్సరాలు పనిచేశాడు అని చెప్పడానికి. రైట్. నెక్స్ట్ వారసుడు. ఈ ప్రెడిసెసర్కి ఆపోజిట్ అనుకోవచ్చు. వారసుడు అంటే సక్సెసర్, అంటే నా తర్వాత అని చెప్పడానికి సక్సెసర్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. హూ ఈజ్ లైక్లీ సక్సెసర్ టు దిస్ పార్టీ ఆఫ్టర్ దట్ లీడర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ ఉందనుకోండి, హూ ఈజ్ లైక్లీ సక్సెసర్ టు చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు వస్తారు ఈ పార్టీకి అని చెప్పే సందర్భంలో మనం ఈ సక్సెసర్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వ్యంగ్యంగా అని చెప్పే సందర్భంలో యూజ్ చేసే ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే సార్కాస్టిక్గా చూశాడు నన్ను,
సార్కాస్టిక్గా నవ్వాడు నన్ను చూసి, సార్కాస్టిక్గా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు నన్ను చూసి అని చెప్పే సందర్భంలో, వ్యంగ్యంగా అని చెప్పే సందర్భంలో ఈ సార్కాస్టిక్ యూజ్ చేస్తాం. షీ గేవ్ హిమ్ ఏ సార్కాస్టిక్ లుక్. షీ గేవ్ హిమ్ ఏ సార్కాస్టిక్ లుక్ అంటే వ్యంగ్యంగా చూసింది. ఆర్ అదర్వైజ్ షీ గేవ్ హిమ్ ఏ సార్కాస్టిక్ స్మైల్. సార్కాస్టిక్గా అంటే వ్యంగ్యంగా నవ్వింది అతను చూసి అని చెప్పే సందర్భంలో మనం ఈ సార్కాస్టిక్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ చూద్దాం. 6th వర్డ్ ఏంటంటే దేశద్రోహం. దేశద్రోహం, సెడిషన్. మీరు అబ్జర్వ్ చేస్తే న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసినా, న్యూస్ అబ్జర్వ్ చేసినా, టీవీల్లో కానీ పేపర్లో కానీ ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఈ సెడిషన్ అనే వర్డ్ వస్తుంది. సెడిషన్ అంటే దేశద్రోహం. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ కూడా ఈ సెడిషన్ లా గురించి 124A గురించి ఒక మాట అనడం జరిగింది. ఇది ఎప్పుడో కొలోనియల్ లా అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో స్వాతంత్ర సమరయోధుల మీద అంటే గాంధీజీ, తిలక్ లాంటి వాళ్ళ మీద ప్రయోగించడానికి తీసుకొచ్చిన లా ఇది. దేశద్రోహం కేసులు. ఇప్పుడు దేశద్రోహం ఏముంది, ఇప్పుడు అవసరమా, మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈ లా మనకు అవసరమా, ఈ సెడిషన్ లా అనేది రమణ కూడా అనడం జరిగింది. అంటే దేశద్రోహం, సెడిషన్ అంటే దేశద్రోహం. మన ఆంధ్రప్రదేశ్లో కూడా TV5 మీద, ABN ఆంధ్రజ్యోతి మీద అండ్ రఘురామకృష్ణరాజు మీద వీళ్ళందరి మీద ఈ సెడిషన్ కేసెస్ పెట్టడం, దేశద్రోహం కేసులు పెట్టడం జరిగింది. సో అలాంటి సందర్భాల్లో మనం ఈ సెడిషన్ అనేది యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, న్యూస్ పేపర్ ఎడిటర్ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ సెడిషన్. దేశద్రోహం కింద నేరం మోపబడ్డాడు న్యూస్ పేపర్ ఎడిటర్ అని చెప్పే సందర్భంలో సెడిషన్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, దీర్ఘంగా ఆలోచించు. ఏదైనా ఒక విషయం గురించి బాగా ఆలోచిస్తున్న సందర్భాన్ని ఆలోచించి నేను నిర్ణయం తీసుకుంటాను అనే సందర్భంలో MULL మల్, లేదంటే పాండర్ PONDER అనే వర్డ్ కూడా యూజ్ చేయొచ్చు. మల్ ఓవర్, పాండర్ ఓవర్ అనే టర్మ్స్ మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఐ నీడ్ సమ్ టైమ్ టు మల్ ఇట్ ఓవర్ బిఫోర్ మేకింగ్ ఏ డెసిషన్. ఐ నీడ్ సమ్ టైమ్ బిఫోర్ మల్లింగ్ ఇట్ ఓవర్ బిఫోర్ టేకింగ్ ఏ డెసిషన్. రైట్? సో నేను ఆలోచించాలి, నేను బాగా ఆలోచించాలి. ఐ నీడ్ సమ్ టైమ్ టు మల్ ఇట్ ఓవర్. నేను ఆలోచించుకోవడానికి సమయం కావాలి. ఎప్పటికీ బిఫోర్ మేకింగ్ ఏ డెసిషన్. ఒక నిర్ణయం తీసుకునే ముందు నాకు సమయం కావాలి ఆలోచించడానికి. అలా చెప్పే సందర్భంలో మనం మల్ ఓవర్, పాండర్ ఓవర్, థింక్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వర్డ్ అయినప్పటికీ. నెవర్దిలెస్ యూజ్ చేయొచ్చు. దో, ఎట్ ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా యూజ్ చేయొచ్చు. నెవర్దిలెస్ కూడా ఎక్కువగానే యూజ్ చేస్తారు. కాంపిటీషన్ వాజ్ టఫ్ లాస్ట్ ఇయర్, నెవర్దిలెస్ అవర్ సేల్స్ ఇంక్రీజ్డ్. లాస్ట్ ఇయర్ కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంది, అయినప్పటికీ నెవర్దిలెస్ అయినప్పటికీ అవర్ కంపెనీ సేల్స్ ఇంక్రీజ్డ్ ఎ లాట్ అని చెప్పే సందర్భంలో మనం ఈ నెవర్దిలెస్ అనేది యూజ్ చేస్తాం. సమకాలీనమైన, కాంటెంపరీ అంటే నాతో సమకాలీనమైన వయసు గలవాడు, నాతో పాటు పనిచేసిన వాడు, వయసు కాకపోయినా నాతో పాటు పనిచేసిన వాడు. సమకాలీనమైన అంటే ఈ అందరము కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద పనిచేసామని చెప్పే సందర్భంలో ఈ కాంటెంపరీ అనే టర్మ్ యూజ్ చేయడం జరుగుతుంది. దే రీడ్ కాంటెంపరీ పోయిట్రీ. కాంటెంపరీ పోయిట్రీ అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్కి సంబంధించిన కాలంలోకి సంబంధించిన పోయిట్రీని చదువుతున్నారు. అలా కాంటెంపరర్స్. పీర్స్ అంటే ఒకే చోట పనిచేసే కొలీగ్స్ లాంటి వాళ్ళు అనమాట. అలాంటి టర్మ్స్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అండ్ లాస్ట్ వర్డ్ ప్రశంసనీయమైన, లాడబుల్. LAUDABLE లాడబుల్, ప్రశంసనీయమైన. హిజ్ నోబుల్ ఐడియాస్ అండ్ పొలైట్ బిహేవియర్ ఆర్ లాడబుల్. నోబుల్ ఐడియాస్, నోబుల్ థాట్స్ అండ్ పొలైట్ బిహేవియర్ ఆర్ లాడబుల్, ప్రశంసనీయమైనది. హిజ్ అచీవ్మెంట్ ఈజ్ ఆబ్వియస్లీ లాడబుల్. అతను సాధించింది ఖచ్చితంగా ప్రశంసనీయమైనది.
అనే సందర్భాల్లో ఈ వర్డ్స్ యూజ్ చేయొచ్చు. దట్స్ దట్ ఫర్ ద డే. సైనింగ్ ఆఫ్ యువర్ పార్థు.